శివరాత్రి కదా, మీరు మొరంగడ్డ, కందగడ్డ, ఇది మొరంగడ్డ అంటారు, కందగడ్డ అంటారు, రత్నపురి గడ్డ అంటారు. ఇవి మనం న్యాచురల్గా దీని స్వీట్ దీనికే ఉండేటట్టు మనం ఇవి ఎలా ఉడకబెట్టుకోవాలో ఆవిరి పైన చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది ఇట్లాంటి మందమైన గిన్నె పెట్టుకోవాలి. ఈ మందమైన గిన్నెలనే మనం వాటర్ పోసుకోవద్దు, వాటర్ ఉండొద్దు, ఏది ఉండొద్దు. చూడండి, వాటర్ లేదు, ఏం లేదు, ఖాళీ గిన్నె. ఇది కొంచెం వేడెక్కినాక మనం ఈ రత్నపూరి గడ్డ అంటారు, మొరంగడ్డ అంటారు, దీంట్లో వేసేసుకొని చేద్దాం. ఇట్లా పెట్టేసుకొని వాటర్ లేవు, జస్ట్ ఆవిరి కుడుకొట్టుకొని గ్యాస్ చిన్న పెట్టుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టుకోవాలి, మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో వాటర్ పోసుకోవద్దు, బెల్లం వేసుకోవద్దు, సాల్ట్ వేసుకోవద్దు, ఏదొద్దు. మధ్యలో మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం మెత్తగా అయినాయి, ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 5 minutes. చూసారు కదా, వాటర్ ఏం లేవు, ఆవిరికే ఉడికిపోతుంది. మందమైన గిన్నె పెట్టి చూడండి గాయ్స్, అయిపోయింది. చూడండి, ఉడికిపోయింది. మనకి ఇవి ఇప్పుడు మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. మనకు లావే కూడా ఉడికిపోతాయి.